హాయ్ అక్క, ఈ హాయ్ టీవీకి నమస్కారం. అమ్మో! నీకెవరు చెప్పారు ఇలా నమస్కారం పెట్టాలి అని? ఎవరు చెప్పలే కదక్క. మరి నీకెలా తెలిసింది? నేను చెప్పేసుకున్నా లోపల. నువ్వు లోపల చెప్పేసుకున్నావా? ఉమ్, ఓకే. దియా ఏ క్లాస్ చదువుతుంది? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. వెళ్ళావా స్కూల్కి మరి? వెళ్ళానక్క. ఓకే. ఇప్పుడు నువ్వు షూట్స్ చేస్తావు, స్కూల్కి వెళ్తావు కదా, ఉమ్, మరి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఎలా బ్యాలెన్స్ చేస్తున్నానంటే సాటర్డే సండే హాలిడే కదా అక్క. అప్పుడు నేను షూటింగ్స్కి వెళ్తా. అక్కడ నాకు ఆ, అంటే షూటింగ్స్ అప్పుడు అంటే స్కూల్ ఉండదు కదక్క. ఓకే. అందుకనే షూటింగ్స్కి వెళ్తావు, సినిమాలు చేస్తావు. ఎన్ని సినిమాలు చేసావు మరి? 13. 30. 30యా 13? 13. 13. ఓకే. ఫస్ట్ దేంట్లో చేసావు? ఈమోజీ. ఇమోజీ దాంట్లో చేసావా? మన తెలుగేనా అది? కాదు. కాదు. మరి మన తెలుగు ఫస్ట్ ఏది చేసావు? ఫస్ట్ దసరా. ఓ, దసరా మూవీ చేసావా? ఓకే. మరి ఎలా అనిపించింది షూటింగ్ టైంలో? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? ఓకే. హీరో హీరోయిన్ తో మాట్లాడావా మరి? మాట్లాడినక్క. ఏమన్నారు మరి? ఏమన్నారంటే నువ్వు డాన్సికల్ క్లాసికల్ కదా అని అంటే, అవును అన్నయ్య అప్పుడు తెలీదు, నేను అక్కను, అవును అక్క అని అన్నా. అవునా? దసరాలో. ఓకే. అప్పుడు అంతే. మరి నీకు ఎవరు కాల్ చేశారు మరి దసరా మూవీలో ఉంది అని? తెలీదక్క. మమ్మీకి తెలుసా? ఓకే. ఓకే. నువ్వు డాన్స్ చేస్తావు కదా, క్లాసికల్ డాన్స్ ఏది చేస్తావు? కూచిపూడి, భరతనాట్యం? భరతనాట్యం చేస్తావు. ఓకే. భరతనాట్యంలో ముద్రాస్ ఉంటాయి కదా, అవి తెలుసా మరి నీకు? తెలుసక్క. మా కోసం చెప్తావా? చెప్తా. సరే, ఫస్ట్ ఎన్ని ఉంటాయి? టోటల్ ఎన్ని ఉంటాయి ముద్రాస్? 52. 52 ఉంటాయా? ఏదో ఒకసారి చెప్పు. పతాకము, పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరీముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రచూలము, త్రిశూలం, అసమితాస్తాలు 28, సమితాస్తాలు 24, అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉత్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కత్తరీ స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుణము, అవహితం. థ్యాంక్ యూ. అమ్మో, ఎంత చక్కగా చెప్తున్నావు. ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు మరి? మా మమ్మీ. మీ మమ్మీ నేర్పించిందా? మా మమ్మీ డాన్స్ టీచర్. ఓకే. అందుకే నీకు ఇంత చక్కగా డాన్స్ వచ్చన్నమాట. ఓకే. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డాన్స్ మరి? 1 year బేబీ నుంచి. నువ్వు 1 year బేబీ నుంచి ఉన్నప్పుడా? అప్పటి నుంచి అంటే నడవనీకే రాదు కదా చిన్న చిన్న పాపలకి, మరి నువ్వు ఎట్లా నడిచావు, ఎట్లా డాన్స్ చేసావు? ఎట్లా అంటే అంతే. అంతేనా? అంతే. సింపులా? ఓకే. డాన్స్ అయితే చిట్కలో చేసేస్తావు, అంత ఈజీగా వచ్చేసింది. అవును, నువ్వు బిందె మీద కూడా డాన్స్ చేసావంట. అవునక్క. మరి అదెలా నేర్చుకున్నావు? అంటే పెద్ద పెద్ద వాళ్ళకే చేయడానికి రాదు కదా. మమ్మీ నేర్పించి. మొత్తం మమ్మీనేనా? ఓకే. నీకు మమ్మీ ఇష్టమా, మీ డాడీ ఇష్టమా? ఇద్దరు. ఇద్దరా? మమ్మీ నీకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కదా, అంటే అన్ని నేర్పిస్తుంది. మరి మమ్మీ మీద ఎక్కువ ఇష్టం ఉండాలి కదా, అంటే మమ్మీ ఎక్కువ ఇష్టం, డాడీ? ఇద్దరు. ఇద్దరు అస్సలు తగ్గట్లేదు, మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టం. ఓకే. ఇంకా ఇప్పుడు నువ్వు షూట్స్ చేస్తూ ఉంటావు కదా, మరి షూటింగ్ టైంలో ఎలా ఉంటుంది? బానే ఉంటుందా? అంటే చిరాకు అయ్యదా? ఎంజాయ్ చేస్తావా అయితే? స్కూల్లో ఎంజాయ్ చేస్తావా లేకపోతే షూటింగ్ టైంలో ఎంజాయ్ చేస్తావా? స్కూల్ టైం. స్కూల్ టైమా? ఓకే. నీకు స్టడీస్ ఇష్టమా లేకపోతే షూట్స్ ఇష్టమా? స్టడీసా? ఓకే. మరి షూట్స్ చేస్తున్నావు కదా, అంటే ఏది ఎక్కువ ఇష్టం? స్కూల్. స్కూలే ఇష్టం.
అది షూటింగ్ కొంచెం షూటింగ్ ఓకే, ఫస్ట్ స్టడీస్ తర్వాత స్కూల్. ఉమ్. ఓకే, మరి నువ్వు పెద్దగా అయినాక ఏమవుతావు మరి? డాక్టర్ డాక్టర్. ఇంజెక్షన్స్ వేస్తావా అయితే అందరికి? ఇస్తా ఇస్తావా? మరి నాకు ఇస్తావా? ఇస్తా అవునా, సరే, నాకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నేను నీకు కాల్ చేస్తాను. ఉమ్. వస్తావు కదా మరి? ఇస్తా లేకపోతే నువ్వెవరమ్మా నాకు కాల్ చేసినావు అని అంటావా? అన్నాను అని ఓకే, గుర్తు పడతావు అయితే. ఉమ్. ఓకే,